ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్లమెంటరీ సమీక్షలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పనితీరు ప్రశంసలు అందుకుందని, ముఖ్యంగా రాజమండ్రి సిటీ రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. వైఎంవిఏ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరం రాష్ట్ర టాప్ 5 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిందంటే ఇది ఎమ్మెల్యే ప్రతిభ కాదు, కూటమి నాయకుల కష్టం, ప్రజల ఆశీర్వాదం అన్నారు. రాజమహేంద్రవరం రివర్ ఫ్రంట్ డిజైన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి ప్రశంసించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 మధ్య కనెక్టింగ్ బ్రిడ్జ్ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుందన్నారు. మజ్జి రాంబాబు, వర శ్రీనివాసరావు, నక్క చిట్టిబాబు, అనుశ్రీ సత్యనారాయణ, శెట్టి జగదీష్, ఉప్పలూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, తురకల నిర్మల, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, దాసెం ప్రసాద్, భాషా లిమ్రా, లోకేష్, లీలావతి, మద్ది నారాయణరావు, అట్టాడ రవి, మహబూబ్ ఖాన్, ముత్యం సత్యబాబు, కర్రీ కాశీ, బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు, రాయలసీమలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మేము కూడా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, సంబరాలకు కూడా కాస్త బ్రేక్ ఇవ్వండి, కొద్ది గ్యాప్ ఇస్తే మాకు కూడా మేము సంబరాలు చేసుకుంటాం. ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దాంట్లో కొన్ని మీకు చెప్తాను. మొన్ననే గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీకు విశాఖపట్నంలో ప్రారంభించుకున్నారు. సుమారు 1.25 lakh crores, అంత భారీ స్థాయిలో పెట్టుబడి రావడం అన్నది ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగల. అలాగే క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొన్నే లోకేష్ గారు వెళ్ళారు. 1000 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 4200 నుంచి 5400 కోట్లు పెట్టుబడి, సుమారు 2100 ఉద్యోగాలు. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం మనం, ఒక మంచి వీడియో లోకేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆ బండి మీద. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాకు గొప్ప ప్రైడ్ అది, నేను కాలేజ్ డేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కితాబ్ ఇచ్చారు. ఆ కంపెనీ ఇప్పటి వరకు ఆపరేషన్స్ తమిళనాడులో ఉండేవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది.